కోడి పిల్లల విషయంలో 2.5 నెలల నుంచి 4 నెలల మధ్య వయసొచ్చే వరకి పుంజు పిల్లలకి, పెట్ట పిల్లలకి మేము ఇచ్చేటువంటి మేత, తీసుకునేటువంటి కేరింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఉదయాన్నే కోడి పిల్లల్ని వదిలిన తర్వాత మేతగా మొలకెత్తినటువంటి పెసల్లో పుటాన్ పౌడర్ కలిపి మేపేస్తాం. అక్కడ పెడితే శుభ్రంగా అయ్యే తినేస్తాయి. మొలకెత్తిన పెసలు మొత్తం. సో, ఇది పెట్టడానికి రీజన్ ఏందంటే గ్రోత్ బావుంటది. మేత బాగా తీసుకుంటది. డైజెషన్ చాలా బావుంటుంది. బాడీ మెటబాలిజం ప్రాపర్‌గా ఉంటుంది. అండ్ దాంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ బావుంటుంది. హార్మోన్ ఇంబాలెన్స్ రాదు. అండ్ ఒకవేళ హార్మోన్ ఇంబాలెన్స్ ఏదన్నా ఉన్నా కూడా సెట్ అయిపోతది. వెయిట్ మేనేజ్‌మెంట్ బావుంటది కోడి పిల్లల్లో. ఇది ఉదయం పూట. అండ్ సాయంత్రంకొచ్చేటప్పటికి పెట్టేటువంటి మేతలో రాగులు, సజ్జలు వాడతాం. అంటే గంట్లు, చోళ్ళు వాడతాం. గంట్లంటే సజ్జలు, రాగులంటే సోళ్ళు. సో, ఈటి పర్సెంటేజ్ ఎలాగా అంటే రాగులు పర్సెంటేజ్ అంటే ఎరుపు రంగులో ఉంటాయి. వీటినే సోళ్ళని గూడా అంటారు. వీటి పర్సెంటేజ్ 40-45% సాయంత్రం పెట్టే మేత. అండ్ సజ్జలు వీటినే బాజ్రా అంటారు. గంట్లు అని గూడా అంటారు. వీటి పర్సెంటేజ్ వచ్చి 55-60% సజ్జల పర్సెంటేజ్ గంట్లు, పెద్ద గంట్లు, బాజ్రా అంటారు. సో, ఇవి మేము వాడేటువంటి మేతలో ఉండే కంపోజిషన్స్. వీటిని నానబెట్టి ఒక 2 గంటలో, గంటన్నర నానబెట్టి సాయంత్రం పూట పెడతాం. ఇంతే ఇంకా. ఉదయం అంతా శుభ్రంగా వదిలిన తర్వాత తినేసి ఎళ్ళిన తర్వాత బయట అవి ఏరుకొని తింటూ ఉంటాయి. ఇంతకు మించి వాడేటువంటి ఫుడ్ అయితే ఏమీ లేదు. కోడిపిల్లలకి తాగటానికి నీళ్ళల్లో కోడిపిల్ల యొక్క రెసిస్టెన్స్ పవర్ అంటే ఇమ్యూన్ సిస్టమ్‌ని మెరుగుపరచడానికి కొన్ని హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. అవి వాటర్‌లో కలిపి ఉదయాన్నే పెడితే మేతలు తిన్న తర్వాత తాగి ఎళ్ళిపోతాయి. సాయంత్రం వరకు తేపో కొంచెం అవే ఆ డ్రింకర్‌లో తాగుతూ ఉంటాయి. సో, ఇంతకు మించి చేసేదేమీ లేదు. కాకపోతే కోడి పిల్లల్ని కప్పేసేటప్పుడు కింద పట్టాలు వేసి పట్టాల మీద కప్పేస్తాం. 2.5 నెలల నుంచి 3 నెలల మధ్య వయసుకి. 3 నెలలు దాటిన దగ్గర నుంచి కర్రలెక్కితే కింద పట్టాలేస్తాం. ఏసిన రెట్టంతా నేల మీద పడిపోకుండా పట్టాల మీద పడిపోతది. సో, అప్పుడు అమ్మోనియా ఫార్మ్ అవ్వడానికి కూడా ఛాన్స్ తక్కువుంటది. సో, ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ కోళ్ళకి ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలన్నా డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.